గౌరవనీయులు పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క నాయకత్వంపై నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున చెరిక మహేష్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం వచ్చినటువంటి అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ తరపు నుండి భారత రాష్ట్ర తరపు నుండి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ కూడా స్వాగతంగా పార్టీలోకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ముందుగా అదే మీరు చేరిక తర్వాత తను మాట్లాడతాడు. దెన్ యూ టాక్. లిస్ట్ ఏది? ఐదుగురు పేరు అదే బిడ్డ. ఇన్నొద్దు, 30 వద్దు. ఫస్ట్ ఫైవ్ ఇప్పుడు ముందుగా చెరిక మహేష్ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంపై నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ఒక వారికి హృదయపూర్వకంగా స్వాగతం. అదేవిధంగా వరుణ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తర్వాత కిరణ్ కడపాక గారు సీనియర్ అడ్వకేట్, సంగీత గారు బీజేపీ షేక్పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు, బీజేపీ మహిళా సెక్రటరీ లావణ్య గారు, కె గోవర్ధన్ రెడ్డి గారు బీజేపీ జనరల్ సెక్రటరీ, సుంకరి భాగ్యమ్మ గారు, హృదయపూర్వకంగా ఒక్కసారి చప్పట్లతో తమ్ముడు మహేష్ను సాదరంగా కేటీఆర్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న ఈ సందర్భంగా గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ చప్పట్లతో ఒక్కసారి ఈ యొక్క సంతోషకర సమయంలో మీ యొక్క హర్షధ్వానం తెలియజేస్తూ ఇప్పుడు తమ్ముడు మహేష్ గారిని ఈ చేరిక సందర్భంగా వారి ఒపీనియన్ షేర్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా షేక్పేట్ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మరి ఎమ్మెల్సీ శ్రవణ్ గారు, మరి వేదిక అలంకరించినటువంటి సీనియర్ నాయకులు మాజీ మైనార్టీ కమిషన్ చైర్మన్ మాసివుల్లా గారు, మొయిద్ ఖాన్ గారు, మరి వెంకటేశ్వర రెడ్డి గారు, కలీం గారు, మరి ఇబ్రాహీం గారు, మరి కొప్పుల మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కొద్దిగా కూర్చోండి. అక్కడ మీడియా కవరేజ్ ఇబ్బంది అవుతుంది. మీకు కనపడుతుంది. కొద్దిగా అందరు కూర్చొని ఉంటే వెనక వాళ్ళకు కూడా కనపడుతుంది. మీరు కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడుతుంది, లేకపోతే వాళ్ళు నిల్చుంటారు. కూర్చొని అందరు కూర్చొని ఉంటే అందరికి కనపడుతుంది, లేకపోతే వెనకకి వెళ్ళండి. ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు కావాలంటే వెనకకి వెళ్ళండి. అయితే మరి అందరూ మన ముఠా జయసింహ గారు మరియు రాజేశ్వర రెడ్డి గారు, మరి అందరూ కూడా మన వేదికలు అందించిన పెద్దలు, నాకు ఈ మళ్ళీ పార్టీలో రావాలని అవకాశం కలిగించినట్టు ముఖ్యంగా మా రామన్న గారికి చాలా అంటే చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో షేక్పేట్లో చేసిన కొన్ని వెల్ఫేర్ పనులు కానీ ఏవైనా కానీ కూడా రామన్న గారి స్ఫూర్తి మేరకే నేను చేయడం జరిగింది. ఈరోజు నాకు ఎంతో పేరుంది షేక్పేట్లో. అంటే
కేవలం అది రామన్న గారి ఇన్స్పిరేషన్లోనే నేను కొంత ఆ పేరు సంపాదించడం జరిగింది. అయితే మాకు ఇప్పుడున్న వాతావరణం పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లోపల ఒప్పందాలలో బీసీలకు ఇచ్చే 42 రిజర్వేషన్స్ కానీ ఏ విధంగా వాళ్ళు గట్టిగా ఫైట్ చేయకుండా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మోసం చేస్తూ ఉన్నారో బీసీలకి అది అందరికీ తెలుస్తూ ఉంది. ఏదైనా కానీ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మన తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం ఆలోచనలో ఇప్పుడు పడే పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ అస్తిత్వానికి మన ఉనికి మనం తెచ్చుకోవాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యం. మనకు పార్లమెంట్లో ఏ ఒక్క ఎంపీ, బీజేపీ ఎంపీ కానీ కాంగ్రెస్ ఎంపీ కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడిన పరిస్థితి దాఖలాలు లేవు ఇన్ని రోజుల్లో. కేవలం ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నుంచి ఎంపీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు ఉన్నారో గంటలు పడి గంటలు ధర్నాలు చేసి ఎన్నో పథకాలు, ఎంతో ఫండ్స్ తీసుకురావడం జరిగింది మన తెలంగాణలో. ఒకప్పుడు మనం తెలంగాణని 2014 ముందు చూస్తే 3 లక్షలకి ఎకరం ఉండేది. ఇప్పుడు 30 లక్షలైనా కానీ ఒక ఎకరం దొరకలేని పరిస్థితి. అంటే అంత ఉన్నత స్థాయిలో మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి హయాంలో అంత డెవలప్ అయింది. మీ అందరికి తెలిసిందే. మనకు జరిగిన అభివృద్ధులు కానీ ఏవైనా కానీ కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాడికేని ఒక్కటి కూడా సంక్షేమం అనేది ఇప్పుడు అంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికే పాలన అన్నట్టుగా ఒకప్పుడు మనకు అందించింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనం రాష్ట్రంలో తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోవాలన్న సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు లెటర్స్ ఇచ్చి జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్రంలో కానీ పనులు జరగకపోయేది. కానీ ఎవరైనా ఇంట్లో ఉండి ఏదైనా బాధ ఉంటే ఒక్క ట్విట్టర్లో ఒక చిన్న టెక్స్ట్ రామన్న గారికి పెడితే ట్విట్టర్ ద్వారానే పరిస్థితులు సాల్వ్ చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామన్న గారు ఆ విధంగా ఇట్లా కూడా పరిపాలించవచ్చా అనేది మన తెలంగాణ ప్రజలకు చూపించినారు. వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ చిన్న సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి సమస్యలు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక టెక్స్ట్ పెడితే కూడా రామన్న గారు ఇమీడియట్గా ఆ రోజే సాల్వ్ చేసే అంత గొప్ప నాయకుడు. ఇట్లాంటి నాయకులు మనకి మళ్ళీ తెలంగాణలో రావాలని చెప్పేసి ఆయన ఆశయాల మేరకు నేను కూడా పని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మన హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ఎన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు. అయితే రామన్న గారు ప్రతిరోజు ఒక కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మండే మన చేనేత వస్త్రాలు ధరించడం, బ్రాండ్ అంబాసిడర్గా తననే ఉంటూ బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వస్త్రాలు ధరించి ఎవ్రీ మండే హ్యాండ్లూమ్ డే లాగా ప్రతి ఇయర్ వచ్చేది. కానీ రామన్న ఎవ్రీ డే చేనేత వస్త్రాలు ధరించి వాళ్ళ ఉనికి గురించి తాపత్రం పడి పాటుపడిన మనిషి. ఎవ్రీ సండే కూడా హాలిడే వస్తే ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లును పరిశుభ్రం చేసుకోవడానికి డ్రై డే నిర్వహించేవాళ్ళు. ఆ డ్రై డే మేము అందరం కూడా షేక్పేటలో కూడా చేసేవాళ్ళం మొత్తం. అయితే అదే కాకుండా మీరు చూసినారు టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ రోప్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో కంప్లీట్ ఐటీ సెక్టార్ కానీ A to Z రామన్న ప్రపంచంలో ఐటీ మినిస్టర్ ఇండియాలో ఎవరు అంటే తెలంగాణ రామన్న అంటారు. కానీ దేశంలో ఉన్న ఐటీ మినిస్టర్ ఎవరు గుర్తుపట్టరు. అట్లాంటి పరిస్థితి అంత గ్రేట్గా అంత ఇదిగా రామన్న గారు ప్రతి సమస్యను ప్రతి పనిని కూడా ఆయన సొంతంగా తపెత్రబడి చేయడం, దాంతో ఆ ఇంప్రెషన్ దాంతో హీ డ్రివెన్ మీ లైక్ అంటే ఆయన ఆలోచనలు మా అందరికీ కూడా స్ఫూర్తిగా పోతూ ఉంటుంది. ముందు కూడా మేము ఖచ్చితంగా రామన్న గారి ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా మళ్ళీ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావాలని కృషితో మనందరం కష్టపడితే ఖచ్చితంగా అయితే కృషితో మనం పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున మరి జూబ్లీహిల్స్లో ఈరోజు మీకు తెలిసిందే మనకి మాగంటి గోపీనాథ్ గారు, నేను దగ్గర ఉండి చూసినాను. ఆయన సరిగా తినేవాళ్ళు కూడా కాదు టైంకి. నేను దగ్గర ఉండి చాలాసార్లు చూసిన టైంకి తినేవాళ్ళు కాదు. సమస్యల మీద నిరంతరం నిద్ర కూడా సరిగా పోయేవాళ్ళు కాదు. ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు మన మధ్యలో లేకుండా వెళ్ళినారు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మంచిగా
హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని కానీ భార్య పిల్లల్ని కానీ సంతోషంగా ఉంచుకోవాలనే తాపత్రపడేవాళ్ళు. కానీ ఈరోజు ఆయన లేని పక్షాన వాళ్ళ కుటుంబం మన ఇంటి అందరి గడపలకు వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు బాధలో ఉన్నారు. మనం ఈ ఎలక్షన్స్లో వాళ్ళని గెలిపించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చిరునవ్వుని మనం తీసుకురావాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మనకు అండగా రామన్న గారు ఉన్నారు, మన షేక్పేట్ డివిజన్ అండగా ముఠా గోపాల్ గారు, మరి దాసు శ్రవణన్న గారు, చాలా మంచి వ్యక్తులు. మంచిగా అందరినీ కలుపుకొని పోయి అందరినీ కూడా ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అన్న మేము షేక్పేట్ డివిజన్లో భారీ ఎత్తున మేము మెజారిటీ మీకు ఇస్తాం. మాకు ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ప్రజల్లో ఇప్పుడు మళ్ళీ రెవల్యూషన్ వస్తూ ఉంది. ఉద్యమం టైంలో ఉన్న రెవల్యూషన్ ఇప్పుడు వస్తుంది. కేవలం అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న అరాచకాలు మీరు అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఒకటే, మీరు ఇక్కడ వచ్చినారు ఓకే ప్రోగ్రాం జరిగింది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు మీరే క్యాంపెయినింగ్ చేసుకోవాలి. ఇంటింటికి వెళ్ళి మన అభ్యర్థి సమయం ఉన్నప్పుడు వస్తారు, కానీ ఖచ్చితంగా మన ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి చుట్టుపక్కన కూడా మన సంక్షేమ పథకాలు కానీ మనం ఏం డెవలప్మెంట్ చేసినామో కానీ అవన్నీ కూడా మీరు చెప్పి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద గెలిపించాలని మేము ప్రార్థిస్తున్నాను. జై జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ గట్టిగా ఆకలి అవుతున్నట్టుంది. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీ రామారావు గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నేను కూడా తినలేదు, అందుకే ఎక్కువసేపు ఏం సతాయించమిలా. తమ్ముడు మహేష్ గారికి ముందుగా గట్టిగా చప్పట్లతో ఒకసారి స్వాగతం సుస్వాగతం. అట్లాగే పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే అన్న ముఠా గోపాల్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గౌరవనీయులు దాసోజు శ్రవణ్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, సోదరి మన సోఫియా హసీబ్ సిద్దికీ గారు, అట్లాగే అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ గారు, తమ్ముడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు, తమ్ముడు ముఠా జయసింహ గారు, అన్నా సయ్యద్ ఇబ్రహీం గారు, తమ్ముడు మసీవుల్లా ఖాన్ గారు, మొయిద్ ఖాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వహీద్ భాయ్ గారు, ముజీబ్ సాబ్, రాజీవ్ సాగర్, అట్లాగే ఇమ్తియాజ్ గారు, ఆజం భాయ్, అర్షద్ భాయ్, అందరికీ పేరు పేరున, అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న తమ్ముళ్లకు, వేదిక ముందున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ నమస్కారం. మళ్ళొకసారి షేక్పేట్లో దుమ్ము రేపేతందుకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, 2 ఏళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు, శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు, స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రమంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు, హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు. హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించిండ్రు. అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్తోని గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తే ఈ బాకీ కార్డులు జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం, అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము, వాటితో పాటు ఇక రైతు బంధు, చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం, అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు
4,000 రూపాయలు ఇస్తాం. ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే. నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గద్దెనెక్కినాక 2 సంవత్సరాలలో ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి, నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు. బాండ్ తీసి పీచే బేసి తీసి విష్ణువిచ్చి ఇవి కూడా తీసుకుపెట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలా, చదవాలా, ఆలోచన చేయాలా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారేమో అమాయకుడు కాదు. ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు. ఆయనకు తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు, అన్ని తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు, జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు, కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు. ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్కి ఎంచి. ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు, అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు. కానీ అజర్ భాయ్ కో భీ చూనా లగా దియే, అజర్ భాయ్ కో భీ బకరా కర్ దియే, ఉన్కా భీ కామ్ తమాం కర్ దియే. ఆయనను కూడా మోసం చేసిండు. ఆయనకు పక్కా తెలుసు, షేక్పేట కనుక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపురిలా మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయనకి ఎరికే, అది మోసం అని తెలుసు. झूठ है मालूम है उनको, फरेब है मालूम है, वो नहीं टिकता मालूम है, वो आर्मी का लैंड है वो भी मालूम है. फिर भी एक कागज निकाल दिए, बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया. वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहां से भगा दिए. सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు,
ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్నా మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీహిల్స్ అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా, మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు. ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం, 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, నువ్వు చేసేడుతుంటే మస్తుగా చేసేడుతుండే. కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు, మరి 45 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే? ఈనాడన్నా కట్టిరా? ఆలోచన చేసిరా? షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే. షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే. ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు, గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్. బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా ఏం షేక్పేటకు? పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? रमजान तोहफा मिला के आपा आपको? रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको? केसीआर देते थे, बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे, रमजान के टाइम पे आपको तोहफा देते थे। क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था। अभी इन्हों आने के बाद चल रहा है सब कुछ, तोहफा मिल रहा है आपको? कुछ तोहफा नहीं, कुछ नहीं, सारे बैंगन के बातें करना, हथेली में जन्नत दिखा के वोट आ लेना, बस वोट मिल गया, गद्दी मिल गई, गद्दी पे बैठ के चूना लगाना, भाग जाना, बस उतना ही है। बैंगन की बातें समझते ना आप? हैदराबाद में बोलते ना बैंगन की बातें करना ही ना बोल के। रेवंत रेड्डी जो है, कांग्रेस पार्टी जो है, बैंगन की बातें करने में माहिर है। क्या क्या बोले? कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके क्या क्या नहीं बोले आपको? हर खवातीन को, हर हमारे बहन को 2500 रुपया देता हूं बोले रेवंत रेड्डी। दिए किसी को 2 साल में? आप देते क्या फिर से? हर बुजुर्ग हमारे जो घर में है, जिनको वजीफा मिलता था आसरा का 2000, केसीआर साहब जो बढ़ा के 200 से बढ़ा के 2000 करे, उनको झूठा वादा बोले, झूठा वादा करे 4000 करता हूं बोले। 2 साल हो गए, किसी एक को मिला आज तक? किसी को नहीं मिला। बच्चियों के शादी में बोले 1 तोला सोना देता हूं बोले, केसीआर साहब 1 लाख रुपया दे रहे, मैं 1 तोला सोना देता हूं बोले। मिले किसी को 1 लाख? एक तोला सोना मिले किसी को? सबके सब बैंगन के बात आए, 1 नहीं 2 नहीं, ऐसे 420 बोले बैंगन के बात बोल के वोट ले लिए। फिर आज एक वादा भी मुकम्मल नहीं करे, एक वादा भी आज तक पूरा नहीं करे, और फिर एक बार वोट मांगने आ गए। किस बेसिस पे आ गए आप? क्या दिखा के पूछेंगे आप? एक घर बांधे, यहां पे एक घर दिए, एक गरीब को घर दिए, एक मकान का पट्टा दिए किसी को, एक गरीब को कोई पट्टा दिए आप? कितने घर गिराए आप हाइड्रा के नाम पे? इसीलिए मैं बोल रहा हूं, आप शेखपेट के हमारे जो भाई है बहन है, सबक सिखाने का है कांग्रेस पार्टी को। अगर ये इलेक्शन कांग्रेस हारता, उसका कोई नुकसान नहीं होता, उसका हुकूमत नहीं खत्म होता, पर उनको एहसास होता कि अवाम गुस्से में है। ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కారం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు, 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీ లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు, రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి, నాకు తెలుసు. ఇక మన బస్తీలకు వస్తారు, నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు? ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ? మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూర్చోబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా కేసీఆర్ ఇచ్చేటి?
కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి 0 పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा है, कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సాల్ మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా ఆపే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं है. కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడితేనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర ఇయ్య నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావో పైసలని నేను ఎత్తుతలేను. పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయన అటు ఇటు చూసిండు. ఇక షేక్పేటలో ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడతానే, ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండేరికేనా, ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండేరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు బా మీరు, నన్ను కోసుక తింటారా? నేను ఇయ్యపో గింత కుల్ల మాట్లాడుతున్నా. ఆయన చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమైనా సేపా జామకాయనా కోసుక తినడానికి? ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా, నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు, బోటి కొట్టేటోను నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు, అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం ఖడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు మరి? బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గీడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? ఇక గిసోంటి అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు. ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే? దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షన్ ఒక మంచి మోక మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకు అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాద్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాని వీని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు.
ఫుల్ పైసలనే ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఎరికైనా షేక్పేటలో అయినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వైతే పెట్టుకో, నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా, వాళ్ళు హుషారుగాళ్ళు, వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరి జర జాగ్రత్తగా ఇన్నూరి. ఇది ఒక్కటి, అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకి చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా ఇను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా, చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్లో గట్టికి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మొరిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, అట్లాగే ఇంకా మా వైద్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ ఉన్నాడు, ఇంకా మా లోకల్ లీడర్లు అందరు ఉన్నారు. పేరున నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు. మొయిద్ ఖాన్ సాబ్ అందరు మనసులో తిట్టుకోరి, బయట తిట్టుకోరి, నన్ను లోపల తిట్టుకోరి. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి కట్టుకుంటుండ్రి, గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకరికోలు చెప్పుకోండి, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరి, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళా మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం. షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ, ప్రదీప్ కానీ, మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ మన సమస్యలుంటే మేము కూడా రాసుకుంటాం. రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం. లేదంటే 2 నెలల గవర్నమెంట్లకు వస్తాం, వచ్చినాక బరాబర్ నిలబడి పనిచేయించే బాధ్యత మాదని మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఆకలి అవుతుంది మీకు కూడా. దయచేసి అందరికీ భోజనం ఉన్నది, భోజనం చేసి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే